Hello everyone, welcome to my channel. In this session, we are going to learn session 9 of word power made easy. Let us begin our session. What is the first root word? Odontos. What is odontos? Odontos అంటే ఏంటి? Tooth. Last class లో నేను already మీకు చెప్పాను. Tooth, teeth, which is singular, which is plural. అలాగే foot, feet, which is singular, which is plural అని చెప్పాను. That is very very important. We will also discuss about this the chapter noun. గ్రామర్ లో మనం డిస్కస్ చేస్తాం ఏది సింగులర్ ఏది ప్లూరల్ అనేది. సిన్స్ దిస్ ఇస్ అ vocabulary class, we need to focus on meanings of the words. సో ఈ వర్డ్స్ నేర్చుకోబోయే ముందు ఫస్ట్ అసలు రూట్ వర్డ్ ఏంటో చూద్దాం. ఒడాంటాస్ అంటే ఏంటి? ఒడాంటాస్ మీన్స్ టూత్. టూత్ సింగులరా ప్లూరలా? సింగులర్. మరి ప్లూరల్ ఏమంటాం? టీత్ అని అంటాం. సో ఒడాంటోస్ మీన్స్ టూత్. గుర్తుపెట్టుకోండి, ఒడాంటోస్ అంటే ఏంటి? టూత్. నౌ ఈ రూట్ వర్డ్ కి సంబంధించి మనకి ఇవన్నీ వర్డ్స్ డిరైవ్ అయ్యాయి. ఆల్రెడీ ఇవన్నీ చూసాం మనం, బట్ స్టిల్ సెషన్ లో డిస్కస్ చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూడాలి. దీంట్లో కొన్ని కొత్త వర్డ్స్ వస్తాయి. అదేంటి అంటే పెరోడాంటిస్ట్. సో అది కూడా చూద్దాం. అంటే మొత్తానికి ఒడాంటోస్ అన్న రూట్ వర్డ్ ఇక్కడ మనం చదువుకోవాలి. ఓకే, ఇది ద ఫస్ట్ వర్డ్ ఆర్థోడాంటిస్ట్. సో వాట్ ఈస్ ఆర్థో? ఆర్థో అంటే ట్రేట్, కరెక్ట్ లేదా బోన్ అని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో. ఓకే, సో ఆర్థో అంటే స్ట్రెయిట్ లేదా కరెక్ట్ చేయడం. ఒడాంటోస్ అంటే ఏంటి? టూత్. అంటే టూత్ ని కరెక్ట్ స్ట్రెయిట్ అని చేయడం. కొంతమంది పళ్ళు వంకర తింకర ఉంటాయి కదా, సో వాటిని కరెక్ట్ పొజిషన్ లో అలైన్ చేయడం, స్ట్రెయిటన్ చేయడం, స్ట్రెయిట్ చేయడం. దేన్ని? టీత్ ని. సో ఎవరు చేస్తారు? మీరు, నేను చేస్తామా? నో, డెంటిస్ట్ చేస్తాడు. సో ఈ ఆర్థోడాంటిస్ట్ అనేది ఒక డెంటల్ సైన్స్ లో ఒక డిపార్ట్మెంట్, ఒక సైన్స్, ఒక డిఫరెంట్ సైన్స్ అది. సో ఆర్థోడాంటిస్ట్ ఇక్కడ ఏముందో చూడండి. ఇస్ట్ అంటే పర్సన్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో హీజ్ అ డెంటిస్ట్. అందులో స్పెషలైజేషన్ చేస్తాడు. పర్టికులర్ గా అతను ఏం చేస్తాడు అంటే హీ విల్ స్ట్రెయిటన్ టీత్. అండర్స్టూడ్? సో ఆర్థోడాంటిస్ట్ మీన్స్, ఆర్థో మీన్స్ స్ట్రెయిట్, కరెక్ట్. ఏం కరెక్ట్ చేస్తున్నాడు? టూత్ ని కరెక్ట్ చేస్తున్నాడు. సో ఆర్థోడాంటిస్ట్ మీన్స్ ఎ డెంటిస్ట్ హూ స్ట్రెయిటన్స్. ఈ వర్డ్ ఉంది కదా, ఇది కొంచెం కొత్తగా ఉంది, నేను చెప్తాను. ఓకే, బట్ ఈ వర్డ్స్ చూడండి. ఈ పెరిడాంటిస్ట్, ఎండోడాంటిస్ట్, ఎగ్జోడాంటిస్ట్ కూడా కొత్తది. ఈ పెరిడాంటిస్ట్, ఎండోడాంటిస్ట్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. మళ్ళీ రివైజ్ చేద్దాం. ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు మనకి ప్రిఫిక్స్ బయటకు వస్తుంది. అదేంటి? పెరి. పెరి అంటే అరౌండ్ లేదా సరౌండింగ్, అంటే రౌండ్. పెరిమీటర్ చదువుకున్నాం కదా. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, అంటే దాని చుట్టూ ఉండేది. దేని చుట్టూ ఉండేది చెప్పండి? దేని చుట్టూ? ఒడాంటోస్ చుట్టూ, అంటే టూత్ చుట్టూ. టూత్ చుట్టూ ఏముంటాయి? గమ్స్ ఉంటాయి. గమ్స్, ఆ గమ్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ ని, డెంటిస్ట్ ని ఏమంటారు అంటే పెరిడాంటిస్ట్ అని అంటారు. ఓకే, సో హెడ్ డెంటిస్ట్ హూ ట్రీట్స్ గమ్స్ అండ్ ద టిష్యూస్ అరౌండ్ ద టీత్ ఇస్ కాల్డ్ పెరిడాంటిస్ట్. అర్థమవుతుంది కదా ఎలా అయింది పెరిడాంటిస్ట్? పెరి అంటే అరౌండ్, సరౌండింగ్. దేని సరౌండింగ్? దేని అరౌండ్? టూత్ అరౌండ్. టూత్ అరౌండ్ ఏముంటది? మెయిన్ గా గమ్స్ ఉంటది. సో గమ్స్, టిష్యూస్ ఉంటాయి. సో వీటిని ట్రీట్ చేస్తే ఆ డాక్టర్ ని ఏమంటాం? ఆ డెంటిస్ట్ ని ఏమంటాం? పెరిడాంటిస్ట్ అని అంటారు. దిస్ ఈస్ ఆల్సో డన్. ఆర్థోడాంటిస్ట్ అంటేనేమో స్ట్రైట్ అని చేయడం టీత్ ని, పెరిడాంటిస్ట్ అంటేనేమో గమ్స్ ని ట్రీట్ చేయడం. దట్ ఇస్ డాంటిస్ట్. నౌ ఎండోడాంటిస్ట్ అంటే ఏంటి? ఎండో మీన్స్ ఇన్నర్ లేదా విత్ ఇన్ అని అర్థం. ఓకే, ఇన్సైడ్ అని అర్థం. ఎండో మీన్స్ ఇన్సైడ్. దేని ఇన్సైడ్? దేని ఇన్సైడ్? స్ప్లిట్ చేయండి ఇక్కడ. దేని ఇన్సైడ్? ఎండో మీన్స్ ఇన్సైడ్. డాంటోస్ అంటే టూత్. అంటే టూత్ ఇన్సైడ్ ఏముంటది? పల్ప్ ఉంటది, రూట్ కెనాల్ ఉంటుంది. సో ఈ పల్ప్, రూట్ కెనాల్ ని ట్రీట్ చేసే డెంటిస్ట్ ని ఏమంటామంటే ఎండోడాంటిస్ట్. యాక్చువల్ గా మనం డెంటిస్ట్ అంటే ఒక డాక్టరే మనకు తెలుసు, కానీ ఈ డెంటిస్ట్ లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయని మనకు తెలియదు. అంటే డెంటిస్ట్ లో గమ్స్ ని ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఉంటాడు, పల్ప్ ని, రూట్ కెనాల్ ని ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఉంటాడు. ఒక డాక్టర్ చూడండి, ఎగ్జోడాంటిస్ట్. ఎగ్జో మీన్స్ ఎక్స్, సియర్. ఎక్స్ అంటే అవుట్ అని అర్థం. ఎండో అంటే ఇన్సైడ్, ఎక్స్ అంటే అవుట్. అవుట్ ఏంటి? ఒడాంటోస్ అంటే టూత్. అంటే ఆ పళ్ళని రిమూవ్ చేసే డాక్టర్ కూడా ఉంటాడు. రిమూవ్ అంటే నథింగ్ బట్ దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ అని అంటాం. ఎక్స్ట్రాక్ట్ అంటే తీయడం. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? తీయడం. మనకు మ్యాథ్ ద ఫాలోయింగ్ లో ఉంటది, వన్ హూ ఎక్స్ట్రాక్ట్స్ టీత్ ఇస్ కాల్డ్ అని అంటాడు. సో ఎక్స్ట్రాక్ట్స్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు, ఎక్స్ట్రాక్ట్ అంటే రిమూవ్ చేయడం. దేని రిమూవ్ చేస్తున్నారు? ఒడాంటోస్ అంటే టూత్ ని రిమూవ్ చేస్తున్నారు. ఆ డాక్టర్ కూడా ఒక స్పెషలిస్ట్ అనమాట. అర్థమవుతుంది కదా. సో ఆర్థోడాంటిస్ట్ అంటే, ఆర్థో మీన్స్ స్ట్రైట్, అంటే టీత్ ని స్ట్రైట్ చేసేవాడు. పెరి అంటే అరౌండ్, అంటే గమ్ ని చేసేవాడు. ఎండో అని అంటేనేమో పల్ప్, రూట్ కెనాల్ ని ట్రీట్ చేసేవాడు. ఎగ్జో అంటే ఆ టూత్ ని మొత్తం బయటకు తీసేవాడిని ఎగ్జోడాంటిస్ట్ అని అంటారు. నౌ కమింగ్ టు దిస్ సెకండ్ వర్డ్, పెరోడాంటిస్ట్. పెరోడాంటిస్ట్ అంటే డెంటిస్ట్ హూ ట్రీట్స్
చిల్డ్రన్స్ టీత్, స్పెషల్లీ చిల్డ్రన్స్. ఓకే, అడల్ట్స్ కాదు, లేకపోతే జెరాన్ అంటే ఎల్డర్ పీపుల్ కూడా కాదు, ఓన్లీ చిల్డ్రన్ టీత్ ని ట్రీట్ చేసే ఆ డాక్టర్ ని ఏమంటారు అంటే పెడోడాంటిస్ట్ అని అంటారు. ఎందుకంటే ఈ వర్డ్ లో ఉంది, ఇక్కడ స్ప్లిట్ చేయి. పెడోస్ అని మనం ఆల్రెడీ విన్నాం, పెడియాట్రిషియన్ విన్నాం కదా. సో పెడోస్ అంటే చైల్డ్, ఒడాంటోస్ అంటే టీత్. సో పెడోడాంటిస్ట్ అంటే డెంటిస్ట్ హూ ట్రీట్స్ చిల్డ్రన్స్ టీత్. అర్థమైంది కదా. సో ఒడాంటోస్ కి సంబంధించి, ఒడాంటోస్ అంటే టూత్, ఒడాంటోస్ కి సంబంధించి మనకి ఇన్ని వర్డ్స్ డిరైవ్ అయ్యాయి. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. మరి ఇవన్నీ వీటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. ఎందుకు నౌన్? చూడండి, అన్ని వర్డ్స్ ఇస్టుతో అయిన వర్డ్స్ ఇవన్నీ. ఇస్ట్ అంటే ఎవరు? పర్సన్. ఏ పర్సన్? ఈ స్పెషలైజేషన్ చేసిన పర్సన్ అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాని ట్రీట్ చేసే ఆ డాక్టర్స్ ని ఇస్ట్ అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటి? వీళ్ళందరూ వ్యక్తులే కదా, సో అందుకే నౌన్స్. సింపుల్, రైట్? మూవింగ్ ఆన్. మెట్రాన్ అంటే మెజర్మెంట్. ఇది కూడా మనకు తెలుసు, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? ఆప్టోమెట్రిస్ట్ లో చదువుకున్నాం. ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఆప్టికోస్ అంటే విజన్, మెట్రిస్ట్ అంటే మెజర్ చేయడం. అంటే వన్ హూ మెజర్స్ విజన్. ఆప్టోమెట్రిస్ట్ అనే అతను డాక్టరా? కాదు. ఆప్థమాలజిస్ట్ అనే అతను డాక్టర్. ఆప్టోమెట్రిస్ట్ అనే అతను కేవలం మెజర్ చేస్తాడు, విజన్ ని మెజర్ చేస్తాడు. సింపుల్ గా ఏం చెప్పాలి? విజన్ ని మెజర్ చేస్తాడు. ఓకేనా? రైట్. సో మెట్రాన్ అంటే మెజర్మెంట్. అయితే మనం ఈ ఆప్టోమెట్రిస్ట్ ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రీవియస్ సెషన్ లో. అయితే ఈ ఆప్టోమెట్రిస్ట్ లో ఒక రూట్ వర్డ్ ఉంది. ఏంటా రూట్ వర్డ్? మెట్రాన్. మెట్రాన్ అంటే మెజర్ చేయడం ఆర్ మెజర్మెంట్. దీనికి సంబంధించి, ఈ మెట్రాన్ కి సంబంధించి ఇంకొన్ని పదాలు డిరైవ్ అయ్యాయి. అవి ఈ సెషన్ లో నేర్చుకోవాలి. ఏంటవి? ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. థర్మామీటర్ అంటే ఏంటో తెలీదా మీకు? బారోమీటర్ అంటే ఏంటో తెలుసు. స్పిగ్మో మానోమీటర్ అంటే ఏంటో తెలుసు. మెట్రిక్ సిస్టమ్ అంటే ఏంటో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ స్ప్లిట్ చేయండి. మీటర్ ఆర్ మెట్రాన్. మెట్రాన్ అంటే ఏంటి? మెజర్ చేయడం. దేన్ని మెజర్ చేస్తున్నావు? థర్మ్ అంటే ఏంటి? హీట్. అంటే హీట్ ని మెజర్ చేస్తున్నావు. థర్మోమీటర్ అంటే మన బాడీ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ ని మెజర్ చేసే ఆ ఇన్స్ట్రుమెంట్ ని థర్మోమీటర్ అని అంటాము. మరి బారోమీటర్ అంటే ఏంటి? మీటర్ అంటే మెట్రాన్ అంటే మెజర్మెంట్, బారోస్ అంటే వెయిట్. బారోస్ అంటే ఏంటి? వెయిట్. సో ఇక్కడ వెయిట్ మెజర్ చేయడం అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని మెజర్ చేసే ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ పరికరం ఏమంటారు? బారోమీటర్ అని అంటారు. రైట్? స్పిగ్మో మానోమీటర్ అంటే స్పిగ్మోస్ అంటే పల్స్. ఓకే, పల్స్ అంటే నీ బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసే ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఏమంటారు అంటే స్పిగ్మో మానోమీటర్ అని అంటారు. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా చిన్న క్వశ్చన్స్. ఓకే, అడగడు. కాకపోతే దీంట్లో మీటర్ అంటే మెట్రాన్ అంటే మెజర్మెంట్ ఉంది అన్నది మనకు తెలియాలి. సింపుల్. నెక్స్ట్, మెట్రిక్ సిస్టమ్ అంటే ఏమిటి? మెట్రిక్ సిస్టమ్ లో ఏముంది చెప్పండి? ఇక్కడ ఏం రూట్ వర్డ్ ఉంది? మెట్రాన్ అని ఉంది. మెట్రాన్ అంటే ఏంటి? మెజర్ చేయడం. దేంతో మెజర్ చేస్తావు? నువ్వు వెయిట్స్ పెడతావు. కేజీ వెయిట్, 2 kg వెయిట్స్, ఇలా వెయిట్స్ పెట్టి నువ్వు మెజర్ చేస్తావు. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ డెసిమల్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. మొత్తానికి వెయిట్స్, మెజర్స్ చెప్పే ఆ సిస్టమ్ ని ఏమంటారు అంటే మెట్రిక్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్, ఆస్టియాన్ అంటే బోన్. ఆర్థో అంటే ఏంటి మరి? ఆర్థో అంటే కూడా బోనే. ఆస్టియాన్ అన్నా కూడా బోనే. వెరీ ఇంపార్టెంట్. ఆస్టియాన్ అంటే కూడా బోనే. నౌ లిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఆర్థో అంటే బోన్ అని నువ్వు ప్రీవియస్ సెషన్ లో నేర్చుకున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? ఆర్థోపెడిస్ట్ నేర్చుకున్నావు, ఆర్థోపెడిషియన్ నేర్చుకున్నావు. సో ఆర్థోపెడిస్ట్ అంటే ఏం చేస్తారు? సీ హియర్. ఇక్కడ మనం స్పీక్ చేసినప్పుడు, ఓకే, ఆర్థో అంటే ఏమిటి? బోన్. అండ్ దెన్ పెడోస్ అంటే చైల్డ్. చైల్డ్ యొక్క బోన్ డిజార్డర్స్ ని చూసేవాళ్ళు ఇనీషియల్ గా. కానీ ఇప్పుడు మాత్రం ఆల్ ఏజ్డ్ పేషెంట్స్, అంటే ఏజ్ తో సంబంధం లేదు. ఇనీషియల్ గా చిల్డ్రన్ యొక్క బోన్ ప్రాబ్లమ్స్ డీల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్ ఏజ్డ్ పేషెంట్స్, ఓకే, అడల్ట్స్, తర్వాత ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అందరినీ చూస్తారు ఇప్పుడు ఆర్థోపెడిస్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ బోన్ స్పెషలిస్ట్. సింపుల్. ఓకేనా? మనకు తెలుసు, ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. చిన్నప్పుడు అంటే ప్రీవియస్ సెషన్ లో నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుంటావు అంటే, ఆర్థో అంటే బోన్ అని నువ్వు అప్పుడే నేర్చుకున్నావు. కానీ ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే బోన్ కి ఇంకొక రూట్ వర్డ్ కూడా ఉంది. అదేంటి అంటే ఆస్టియాన్. ఆస్టియాన్ అంటే బోన్. ఓకే, ఆస్టియాన్ అన్నా కూడా బోనే. మరి దీనికి సంబంధించి ఏమైనా వర్డ్స్ డిరైవ్ అయ్యాయా? ఎస్. See the first word, osteopathy. Osteopathy అంటే ఏంటి? ఆస్టియోపాత్ అంటే ఏంటి? ఆస్టియోపతిక్ అంటే ఏంటో చూద్దాం. టీచర్ ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఒక వర్డ్ యొక్క అర్థం తెలియాలంటే దాన్ని స్ప్లిట్ చేయడం నేర్చుకోవాలి. ఆస్టియోపతి. ఏం రూట్ వర్డ్ ఉంది ఇక్కడ చెప్పండి? ఆస్టియాన్. ఆస్టియాన్ అంటే ఏమిటి? బోన్. ఎస్, వెరీ గుడ్.
ఇంకొక రూట్ వర్డ్ కూడా ఉంది. ఏంటది? పాథోస్. సో పాథోస్ అంటే సఫరింగ్ లేదా డిసీజ్. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకే, ప్రీవియస్ సెషన్స్ లో వచ్చాయి. పాథోస్, సైకోపాత్, సైకోపతి, ఇవన్నీ నేర్చుకున్నాం మనం. సో పాథోస్ అంటే సఫరింగ్ ఆర్ డిసీజ్. ఇప్పుడు రెండు కలుపు. ఆస్టియోపతి. ఆస్టియో మీన్స్ బోన్, పతి మీన్స్ సఫరింగ్ ఆర్ డిసీజ్. అంటే నీ బోన్ ఏదో సఫరింగ్ అవుతుంది, అంటే నీకు బోన్ కి ఏదో సమ్ డిసీజ్ వచ్చింది అంటే ఇప్పుడు మీనింగ్ ఏమైతుంది? డిసీజ్ ఈస్ కాస్డ్ బై ద ప్రెషర్ ఆఫ్ ద బోన్స్ ఆన్ బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్. బోన్ కి డిసీజ్ రావడం అంటే ఏమిటి? ఈ బోన్ వెళ్ళి ఏం చేస్తుంది? బోన్ చుట్టూ బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఉంటాయి కదా. ఎస్, ఉంటాయి. ఈ బోన్స్ వెళ్ళి ఆ బ్లడ్ వెజల్స్ పైననో లేదా నర్వ్స్ పైననో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఎన్నో డిసీజెస్ అనేవి వస్తాయి మనకి. సో అలాంటి డిసీజెస్ ని మనం ఆస్టియోపతి అని అంటాం. ఏమంటాం? ఆస్టియోపతి ఇస్ నథింగ్ బట్ అ డిసీజ్. సో అందుకే నౌన్. సరే, మరి ఇలాంటి డిసీజెస్ ని ట్రీట్ చేసే డాక్టర్ ఏమంటాం? ఆస్టియోపాత్ అని అంటాం. చూడండి, ఆ పర్సన్, ఆ డాక్టర్ ఏమంటాం అంటే ఆస్టియోపాత్ అని అంటాం. ఆ డిసీజ్ ఏమంటాం అంటే ఆస్టియోపతి అని అంటాం. ఎందుకంటే పాథోస్ అంటే సఫరింగ్ డిసీజ్ అండ్ ఆస్టియో అంటేనేమో బోన్. సో ఆ డిసీజ్ నేమో ఆస్టియోపతి అని అంటాం. ఈ ఆస్టియోపతిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అది ట్రీట్ చేసే ఆ డాక్టర్ ఏమంటాం అంటే ఆస్టియోపాత్ అని అంటాం. ఓకేనా? ఆస్టియోపాత్. నౌ ఈ ఆస్టియోపాత్ అనే అతను బోన్ స్పెషలిస్ట్ కాదు. బోన్ స్పెషలిస్ట్ అంటే ఈ ఆర్థోపెడిస్ట్. ఇతను బోన్ స్పెషలిస్ట్ కాదు. మెడిసిన్స్ తో ట్రీట్ ఏం చెయ్యడు. మరి ఏం చేస్తాడు? ఈజ్ ఎ మెడికల్ డాక్టర్. కానీ ఎలా చేస్తాడు? ఈ ఆస్టియోపతిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా ట్రీట్ చేస్తాడు అంటే మ్యానిప్యులేషన్ అండ్ మసాజెస్. అంటే అతని చేతులు ఉపయోగిస్తాడు. ఓకే, అతని చేతులు ఉపయోగిస్తాడు, మసాజ్ చేస్తాడు, అండ్ దెన్ ఆ కరెక్షన్ చేస్తాడు అనమాట. బోన్, సపోజ్ ఆ బోన్ నర్వ్ పైన పడింది అనుకోండి, ఏం చేస్తాడు? ఏదో మ్యానిపులేషన్ చేస్తాడు. మ్యానిపులేషన్ విత్ హెల్ప్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ మ్యానిపులేషన్ చేసి ఆ బోన్ ని కరెక్ట్ గా ఆ నర్వ్ పైన పడకుండా చూస్తాడు. అంటే మొత్తానికి మసాజెస్ తో నిన్ను ట్రీట్ చేస్తాడు. ఎవరు? ఆస్టియోపాత్. అర్థమవుతుంది కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆర్థోపెడిస్ట్ కి ఆస్టియోపాత్ కి డిఫరెన్స్ ఇదే. ఓకే, ఆర్థోపెడిస్ట్ అంటేనేమో ఈజ్ అ బోన్ స్పెషలిస్ట్. నో డౌట్ ఈజ్ అ బోన్ స్పెషలిస్ట్. ఆస్టియోపతి అంటే ఆ సఫరింగ్ డిసీజ్ వచ్చింది. దేనికి డిసీజ్ వచ్చింది? బ్లడ్ వెజల్స్ కి నర్వ్స్ పైన బోన్స్ పడి ఆ ప్రెషర్ క్రియేట్ అయ్యి నీకు డిసీజ్ వచ్చింది. సో అలాంటి డిసీజెస్ ని ట్రీట్ చేయాలంటే ఆస్టియోపాత్ కావాలి. ఈ ఆస్టియోపాత్ ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ ఇవ్వడు, అంటే సర్జరీస్ ఏం చెయ్యడు. మెడిసిన్స్ కాదు అతను చేసేది, మసాజెస్ తో ఆ ప్రాబ్లమ్ ని డీల్ చేస్తాడు. అర్థమైంది కదా. నెక్స్ట్ రూట్ వర్డ్ చూడండి. పోస్ ఆర్ పొడోస్ అంటే ఫూట్ అని అర్థం. ఓకేనా? ఫూట్ అంటే ఏంటి? టాంటోస్. వెరీ గుడ్. ఫూట్ అంటే ఏంటి మరి? ఫూట్ కి ఏం రూట్ వర్డ్ ఉంది అంటే పొడోస్. టోస్ అన్న రూట్ వర్డ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. రైట్. దీనికి సంబంధించి ఏమైనా పదాలు ఉన్నాయా? చూడండి, ఫస్ట్ది పొడియాట్రిస్ట్. ఫస్ట్ది పొడియాట్రిస్ట్. ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు ఫుడ్ అని ఉందిగా. ఫుడ్. ఎస్, పొడోస్ అంటే ఫుడ్. యాక్చువల్ గా నువ్వు ఇది ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు ఇది. ఎలా తెలుసు? ట్రైపాడ్ తెలియదా నీకు? ట్రైపాడ్ మనం కెమెరాలతో వీడియోస్, షార్ట్స్ అవన్నీ తీసి యూట్యూబ్ లో పెడతాం కదా. ట్రైపాడ్ స్టాండ్ తెలుసు కదా. ట్రైపాడ్ లో ఏముంది? పోడ్. సో పాడ్ అంటే ఏంటి? ఫుడ్. ట్రైపాడ్ ఎలా ఉంటది చెప్పండి? ఇలాగే కదా ఉండేది ట్రైపాడ్. ఎస్, అంటే 3 legs ఉంటాయి దానికి. అంటే 3 legs, 3 feet ఉంటాయి. ఏముంటాయి? 3 feet, బికాస్ ఫీట్ ఈస్ సింగులర్, సారీ ప్లూరల్. ఫీట్ ఈస్ ప్లూరల్, ఫుట్ ఈస్ సింగులర్. ఓకే, సో ట్రైపాడ్ అంటే 3 legs ఉంటాయి. సో 3-footed స్టాండ్. 3-footed స్టాండ్. 3-feeted స్టాండ్ అనకూడదు, ఎందుకంటే స్టాండ్ నౌన్ ముందు ఏమున్నా దీని అడ్జెక్టివ్ అని అంటాం. అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా సింగులర్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ నేను మీకు నౌన్ అనే చాప్టర్ లో నేర్పిస్తాను. ఓకేనా? యాక్చువల్గా మనం ఏం నేర్చుకుంటాం? మనం వొకాబులరీ నేర్చుకుంటున్నాం, కానీ ఇక్కడ మనం వొకాబులరీలో ఈ డెఫినేషన్స్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ కూడా సమ్ గ్రామర్ రూల్స్ అనేవి ఉంటాయి. దాన్ని కూడా నువ్వు ఫోకస్ చేయాలి. సో 3-footed స్టాండ్ అంటే నౌన్ ముందు ఏమున్నా ఉంటాయి, దాని అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా సింగులరే. ఐస్ సర్జరీ అనకూడదు, ఐ సర్జరీ అని అనాలి. ఇవన్నీ కూడా మనం మన యూట్యూబ్ లో వర్బ్ అనే చాప్టర్ లో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వర్బ్ చాప్టర్ లో చెప్పాను, ఇంట్రొడక్షన్ చాప్టర్ లో కూడా చెప్పాను నేను మీకు. సో పోడ్ అనేది మీకేం కొత్త వర్డ్ కాదు. ట్రైపాడ్ నుంచి పోడోస్ అంటే ఫుట్ అని తెలుసు మనకి. సరే, మరి తెలియనివి ఏంటి అంటే ఇవి తెలియదు. ఈ వర్డ్స్ నేర్చుకోవాలి. పొడియాట్రిస్ట్ స్టిచ్ చేసినప్పుడు ఫుడ్ అని దొరికింది మనకి. ఓకే, సో వాట్ ఇస్ ఫుడ్? పొడోస్ అంటే ఫుడ్. నౌ ఇట్రియా అంటే ఏంటి? ఇట్రియా అనేది కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇట్రియా అంటే మెడికల్ హీలింగ్. అంటే ఏదో హీల్ చేస్తున్నాం. ఏం హీల్ చేస్తున్నాం చెప్పండి ఇప్పుడు? ఏం హీల్ చేస్తున్నాం? పోడోస్ అంటే ఫుడ్. నీ ఫుట్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేసే ఆ డాక్టర్ ని ఏమంటారు అంటే పొడియాట్రిస్ట్ అంటారు. సింపుల్. ఆ సైన్స్ ఉంటదిగా,
లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ ఈజ్ అ సైన్స్, అది చదివిన వ్యక్తిని కార్డియాలజిస్ట్ అని అంటాం. సో ఈ సైన్స్, ఏ సైన్స్, ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటది, ఆ సైన్స్ ఏంటి, ఆ మెడికల్ సైన్స్ ఏంటి అంటే పొడియాట్రీ అని అంటాం. ఎందుకంటే సేమ్ ఉంది చూడండి. పోడోస్ అంటే ఫుడ్, ఇట్రీ అని ఉంది అంటే ఇట్రియా ఇస్ నథింగ్ బట్ మెడికల్ హీలింగ్. సో దిస్ ఈస్ యువర్ సైన్స్, అది సబ్జెక్ట్ పేరు. ఈ సబ్జెక్ట్ చదివిన ఆ వ్యక్తిని, డాక్టర్ ఏమంటాం అంటే పొడియాట్రిస్ట్ అని అంటాం. సో రెండు కూడా నౌన్. మరి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి, పొడియాట్రిక్, ఇక్ అని వస్తుంది. ఓకే, సో పొడియాట్రిక్ ఇస్ అడ్జెక్టివ్. సో ఏది నౌన్, ఏది అడ్జెక్టివ్ అనేది తెలియాలి. రైట్, సో నో దిస్ ఇస్ డన్. సో అర్థమవుతుంది కదా. పొడియాట్రిస్ట్ అంటే పొడోస్ అంటే ఫుడ్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేసి ఆ డాక్టర్ ఏమంటాము అంటే పొడియాట్రిస్ట్. ఫుడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఓకే, మన కాళ్ళ పాదాలు ఉంటాయి కదా, హార్డ్ స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ అవుతాయి, దాన్ని ట్రీట్ చేస్తారు సింపుల్ గా చెప్పాలంటే. లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే, రైట్. సో అవన్నీ కూడా ట్రీట్ చేసి ఆ డాక్టర్ ఏమంటాం అంటే పొడియాట్రిస్ట్ అని అంటాం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్, ఆక్టోపస్. ఆక్టోపస్ మనకు తెలీదా, ఆక్టోపస్ తెలుసు, రైట్. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఇలా స్ప్లిట్ చేద్దాం. జనరల్ గా పోడోస్ అంటే ఫుట్ అని నేర్చుకున్నాం. ఓకే, పస్ అన్నా కూడా ఫుటే. ఆక్టో అంటే ఏంటి, ఆక్టో, నానో, డెకా మనకు తెలిసింది. ఆక్టో అంటే 8, పస్ అంటే ఏంటి, ఫుడ్ అంటే 8. ఇట్ ఫూటెడ్ యానిమల్ అంటే ఇట్ ఇస్ అ సీ క్రియేచర్, వాటర్ లో ఉంటది. దానికి ఎన్ని ఆర్మ్స్ ఉంటాయి, 8 ఆర్మ్స్ ఉంటాయి. ఓకేనా, 8 ఆర్మ్స్ ఉంటాయి ఆక్టోపస్, ఇది మనకు తెలిసింది. నెక్స్ట్ తెలియని ఏంటంటే, ఇది తెలియదు, ప్లాటిపస్ అంటే ఏంటో తెలియాలి. ప్లాటిపస్ అనేది అడ్జెక్టివ్ కాదు. ఓకే, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, దిస్ ఇస్ నౌన్. నౌ ప్లాటిపస్, ప్లాటీస్ అంటే ఫ్లాట్ గా ఉంటది, బ్రాడ్ గా ఉంటది. దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఒక రూట్ వర్డ్ ఉంది మనకి. ఇక్కడ మనం స్ప్లిట్ చేయాలి. ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు పస్, పస్ అంటే ఏంటి, ఫుట్. ఓకే, నౌ ప్లాటీస్ అని ఉంది. ప్లాటీస్ అంటే బ్రాడ్, ఫ్లాట్ గా ఉంటదంట. అంటే ఏంటి, ఒకసారి నేను ఆ ఇమేజ్ చూపిస్తాం. ఇట్స్ అన్ యానిమల్. ఓకే, ఆక్టోపస్ ఎట్లా యానిమల్ లో, ప్లాటిపస్ కూడా ఒక యానిమల్ అనమాట. ఇది చూడండి, ఇలా ఉంటది ప్లాటిపస్. దాని మౌత్ ఎట్లుంది, డక్ కి ఎట్లుంటది, ఎస్ అలా ఉంది. అండ్ దెన్ టేల్ చూడండి ఎలా ఉంది, టేల్. మొత్తం ఈ బాడీ చూడండి, బాడీ కూడా ఫ్లాట్ గా ఉంది. టెయిల్, బాడీ, మౌత్ ఏమో డక్ లాగా ఉంది, బాడీ చూడండి ఫ్లాట్ గా ఉంది, టెయిల్ కూడా ఫ్లాట్ గా ఉంది. అవును, ఇది ఎక్కడుంది, వాటర్ లో ఉంది. ఆక్టోపస్ కూడా సీ క్రియేచర్ అంటే వాటర్ లో ఉండే యానిమలే. ప్లాటిపస్ కూడా ఇట్ ఇస్ అ వాటర్ మ్యామల్. ఎలా ఉంది, విత్ ఏ డక్స్ బిల్. బిల్ అంటే ఇది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ బిల్, రైట్. సో ఈ డక్స్ బిల్ ఉంటది. వెబ్డ్ ఫీట్. ఓకే, వెబ్డ్ ఫీట్ చూడండి, ఫీట్ ఎలా ఉంది, వెబ్డ్ ఫీట్. బీవర్ లైక్ టేల్ చూడండి ఎలా ఉంది, ఇది కూడా ఫ్లాట్ లాగా ఉంది. అండ్ దెన్ ఇట్ రీప్రొడ్యూస్ బై లేయింగ్ ఎగ్స్. ఓ, వాటర్ లో ఉన్నంత మాత్రాన ఇది వివిపారస్ కాదు, ఇది ఏంటిది, ఓవిపారస్ అంటే ఎగ్స్. ఓవా మీన్స్ ఎగ్. సో ఎగ్ ని రిలీజ్ చేసి రిప్రొడక్షన్ అనేది చేస్తుంది. అంటే ఆ బర్త్ అనేది ఎలా జరుగుతుంది, త్రూ ఎగ్స్. సో అందుకే వాటిని మనం ఏమంటాము, ఓవిపారస్ అని అంటాం. ఓకేనా. సో ప్లాటిపస్ అంటే నీకు ఈ యానిమల్ గుర్తు రావాలి. ఓకే, వాటర్, ఇట్ ఈస్ అ వాటర్ అక్వాటిక్ యానిమల్, రైట్. నెక్స్ట్ పోడియం అంటే ఏంటి, పోడియం ఇక్కడ చూడండి, స్ప్లిట్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు పోడ్ ఉందిగా, ఎస్, పోడోస్ మీన్స్ ఫుట్. ఇయం అని ఎక్కడైనా వచ్చింది అనుకోండి, ఇయం అంటే ప్లేస్. ప్లేస్ అంటే పోడియం అనేది ఒక ప్లేస్. ఏ ప్లేస్, ఇట్స్ స్పీకర్స్ ప్లాట్ఫామ్. పోడియం అంటే ఏంటి, స్పీకర్స్ ప్లాట్ఫామ్. ఆ పోడియం దగ్గరికి వెళ్ళి మనం మన లెక్చర్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, సెమినార్స్ ఇస్తూ ఉంటాం. స్టేడియం లో కూడా ఇయం అని ఉంది, అంటే అది కూడా ఒక ప్లేసే. ఆడిటోరియం లో కూడా ఇయం అని ఉంటది, ఆడిటోరియం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో అ ప్లేస్. అర్థమవుతుంది కదా. సో వాట్ ఈస్ పొడియాట్రిస్ట్, టెల్ మీ వాట్ ఈస్ పొడియాట్రిస్ట్. ఫుడోస్ మీన్స్ ఫీట్, ఇట్రియా మీన్స్ మెడికల్ హీలింగ్, అంటే దేని హీల్ చేస్తున్నాం, ఫుడ్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేస్తున్నాం. మరి థైరోపాడిస్ట్ అంటే ఏంటి, ఇది కూడా సేమ్ ఫుడ్ స్పెషలిస్టే. ఓకే, ఇడు ఫుడ్ స్పెషలిస్టే, పొడియాట్రిస్ట్ ఫుడ్ స్పెషలిస్టే. అండ్ దెన్ థైరోపాడిస్ట్ కూడా ఫుడ్ స్పెషలిస్టే. ఎట్లా మేడం, స్ప్లిట్ చేయండి, ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఫుడోస్ ఉందా లేదా, ఎస్ ఉంది, ఫుడ్. ఓకే, గుడ్. ఫుడోస్ అంటే ఫుడ్ ఉంది. మరి కైరో అంటే ఏంటి, కైరో అనేది ఒక కొత్త రూట్ వర్డ్ ఇది. ఓకే, కైరో మీన్స్ హ్యాండ్, చేతులు. ఓకేనా, కైరో అంటే ఏంటి, హ్యాండ్. ఫుడోస్ అంటే ఏంటి, ఫుడ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే చూడండి, నేను ఇక్కడ ఏమన్నాను, పొడియాట్రిస్ట్. ఈ సెషన్ లో మీరు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే, ఈ కైరోపాడిస్ట్ అన్నా లేకపోతే పొడియాట్రిస్ట్ అన్నా రెండు ఒక్కటే, ఇద్దరు ఒక్కటే, రెండిటి యొక్క మీనింగ్స్ ఒక్కటే. ఎట్లా ఒకటవుతుందో చూద్దామా. వై దీస్ టూ టర్మ్స్ ఆర్ సేమ్ అనేది చూద్దాం. ఇట్రియా అంటే మెడికల్ హీలింగ్, పొడోస్ అంటే ఫుడ్. అంటే నీ ఫుడ్ ని ట్రీట్ చేస్తాడు, ఫుడ్ ని ట్రీట్ చేసే డాక్టర్ ని పొడియాట్రిస్ట్ అని అంటారు. ఓకే, గుడ్.
నౌ కైరోపాడిస్ట్ అనేవాడు కూడా డాక్టరే. క్లిక్ చేసినప్పుడు పోడోస్ అంటే ఫూట్ వచ్చింది, కైరో అంటే హ్యాండ్, అంటే నీ ఫూట్ ని యాజ్ వెల్ as నీ హ్యాండ్స్ ని, అంటే నీ చేతులని నీ కాళ్ళని రెండింటిని ట్రీట్ చేసేవాడు కైరోపాడిస్ట్. ఇనిషియల్ గా అట్లా రెండు రెండు ట్రీట్ చేసేవాడు అనమాట. అంటే ఇది వరకు నీ హ్యాండ్స్ నీ ఫూట్, ఓకే, నీ హ్యాండ్స్ అండ్ దెన్ యువర్ ఫీట్, నీ కాళ్ళు చేతులు రెండింటిని ట్రీట్ చేసేవాడు ఇనిషియల్ గా. కానీ ఇప్పుడు చేతులను అంతగా ట్రీట్ చేయట్లా, గెయిన్ ఫుడ్ ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు ఒక్కటా కాదా చెప్పండి? ఎస్. మనకి మ్యాథ్ ద ఫాలోయింగ్ లో గానీ ట్రూ ఆర్ ఫాల్స్ లో గానీ ఇస్తూ ఉంటాడు. ఏమని ఇస్తూ ఉంటాడు? ఈ పొడియాట్రిస్ట్ అండ్ దెన్ కైరోపాడిస్ట్ ఆర్ సినానిమస్ ఆర్ నాట్ అని అడుగుతాడు. సినానిమ్సే కదా? ఎస్, సినానిమ్స్. రెండు కూడా ఒక్కటే. కైరో అంటే హ్యాండ్ ఉన్నప్పటికీ ఇనీషియల్ గా హ్యాండ్స్ కూడా ట్రీట్ చేశాడు, కానీ ఇప్పుడు చెయ్యట్లా. ఇప్పుడు ఓన్లీ ఫుడ్ పైననే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో పొడియాట్రిస్ట్ ఫుడ్ పైననే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, కైరోపాడిస్ట్ కూడా ఫుడ్ పైననే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో ఫుడ్ స్పెషలిస్ట్ అండ్ దెన్ ఇక్కడ కూడా పొడియాట్రిస్ట్ కూడా ఫుడ్ స్పెషలిస్టే. నువ్వేం రాసుకోవాలి ఇక్కడ? పొడియాట్రిస్ట్ కైరోపాడిస్ట్ రెండు కూడా రాసి ఇలా బాక్స్ వేసుకో. రెండు సినానిమ్స్. రెండు కూడా ఇలా రాసి ఏం రాస్తావు? ఫుడ్ స్పెషలిస్ట్ అని రాస్తావు ఇక్కడ. ఓకే, అర్థమవుతుంది కదా? కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఈ స్టోరీ అంతా మనకి వర్డ్ పార్ మేడ్ ఈజీలో ఉంది. ఏ స్టోరీ? ఈ కైరోపాడిస్ట్ అనే అతను ఇంతకు ముందు హ్యాండ్స్ అండ్ దెన్ ఫీట్ రెండింటిని ట్రీట్ చేశాడు, కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఫుట్ ట్రీట్ చేస్తున్నాడు అని ఆ కహాని అంతా ఉంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సింపుల్ గా నీకు దాని యొక్క మీనింగ్ తెలిస్తే చాలు. సో ఆ రెండు పదాలు ఇక్కడ రాసి మేక్ అ బాక్స్ అండ్ రెండింటికి కామన్ గా ఒక మీనింగ్ రాసేయండి. నెక్స్ట్ కైరోప్రాక్టర్ అంటే ఎవరు? ఇక్కడ క్లిక్ చేద్దాం. కైరో అంటే ఏంటి? హ్యాండ్. వెరీ గుడ్. ప్రాక్టర్ అంటే ఏంటి? ప్రాక్టికోస్ అంటే డన్ బై ద హ్యాండ్, అంటే ప్రాక్టీస్ చేయడం. ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు? నీ హ్యాండ్ తో ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నీ హ్యాండ్ తో? ఓ, యు ఆర్ గివింగ్ ట్రీట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ హ్యాండ్. అంటే మెయిన్ గా ఏం ట్రీట్ చేస్తున్నావు? బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్ లేదా సమ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని నువ్వు సర్జరీ చేయట్లా, ఆపరేషన్ చేయట్లా, నీ చేతులతో ఏం చేస్తున్నావు? అలైన్మెంట్ చేస్తున్నావు. ఎలా? ఒక్కసారి డయాగ్రామ్ చూద్దాం, చూడండి. స్పైన్ ప్రాబ్లం ఏదో ఉంది పాపం, తనకి ఏం చేస్తున్నాడు? అలైన్ చేస్తున్నాడు. దాన్ని కరెక్ట్ గా చేస్తే ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, సో అతని హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాడు. సో ఇతన్ని మనం కైరోప్రాక్టర్ అని అంటాం. కైరో అంటే హ్యాండ్, ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే ఆ ట్రీట్మెంట్ అతని హ్యాండ్ తో ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాడు. సో వన్ హూ ట్రీట్స్ బై హ్యాండ్ ఆర్ వన్ హూ రిలీవ్స్. ఏమేం ట్రీట్ చేస్తున్నాడు? బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ ప్రాబ్లమ్స్. ఎలా ట్రీట్ చేస్తున్నాడు? బై అడ్జస్టింగ్ ద బోన్స్ అండ్ ఇంప్రూవింగ్ ద అలైన్మెంట్ ఆఫ్ ద స్పైన్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం యాక్చువల్ కైరో చూస్తున్నాం, రైట్? ఇక స్ప్లిట్ చేద్దాం. కైరోగ్రఫీ అంటే ఏంటి, కైరోగ్రాఫర్ అంటే ఏంటో చూడాలి. కైరో అంటే ఏంటి? హ్యాండ్, చేతులు. గ్రఫీ అంటే ఏంటి? గ్రఫీ అంటే రైట్, గ్రాఫ్ గీస్తున్నాం మనం. ఓకే, రఫ్ గ్రాఫ్ వేస్తున్నాం అంటే ఏదో రాస్తున్నాం మనం. సో గ్రఫీ మీన్స్ టు రైట్. ఓకే, నెక్స్ట్ సెషన్ లో 10th సెషన్ లో మనకి గ్రఫీకి సంబంధించి చాలా వర్డ్స్ వస్తాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కైరోగ్రాఫర్ అంటే ఏంటి? కైరో అంటే హ్యాండ్, గ్రఫీ అంటే రైట్, అంటే నీ చేతులతో నువ్వు రాస్తున్నావు. సో కైరోగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్. ఎందుకు హ్యాండ్ రైటింగ్? కైరో మీన్స్ హ్యాండ్, గ్రఫీ మీన్స్ టు రైట్, సో హ్యాండ్ రైటింగ్. దీనే మనం పెన్ మ్యాన్షిప్ అని అంటాం. ఏమంటాం? మ్యాన్షిప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, పెన్ మ్యాన్షిప్ అంటే నువ్వు టైప్ చేయట్లా, నువ్వు నీ చేతులతో రాస్తున్నావు, కైరోగ్రఫీ. సో అలా రాసే వ్యక్తిని ఏమంటాము అంటే కైరోగ్రాఫర్. సో రెండు కూడా ఏంటి? నౌనే. దిస్ ఇస్ అ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ ద పర్సన్ హూ ఫాలోస్ దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కైరోగ్రాఫర్. సో ఏ పర్సన్ హూ ఇస్ స్కిల్డ్ ఇన్ హ్యాండ్ రైటింగ్ ఇస్ కాల్డ్ కైరోగ్రాఫర్. సో ఈ రెండు కూడా ఒక్కటే. నౌ కైరోమాన్సీ అంటే ఏమిటి? కైరోమాన్సీ ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. కైరో అంటే ఏంటి? హ్యాండ్. మాన్సీ అంటే ఏంటి? మాన్సీ అంటే ఫోర్ టెల్లింగ్ లేదా ప్రిడిక్షన్. ఫోర్ టెల్లింగ్ అంటే జాతకాలు చెప్పడం, ప్రిడిక్ట్ చేయడం, జాతకాలు. ఫోర్ టెల్లింగ్, ఫోర్ అంటే బిఫోర్, అంటే ముందే అని అర్థం. సో ముందే నువ్వు ఏదో చెప్తున్నావు అంటే ప్రిడిక్ట్ చేస్తున్నావు. సో మాన్సీ అంటే ఏంటి? ముందే చెప్పడం లేదా ప్రిడిక్ట్ చేయడం. ఏం చూసి నువ్వు ముందే ప్రిడిక్ట్ చేస్తున్నావు? హ్యాండ్. నీ చెయ్యి చూసి, పొద్దున భవిష్యత్తులో ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయడం అన్నమాట. అంటే కైరోమాన్సీ అంటే నథింగ్ బట్ పామ్ రీడింగ్. ఏంటది? పామ్ రీడింగ్. మరి అలా చేసే ఆ వ్యక్తిని ఏమంటాం? కైరోమాన్సర్ అని అంటాం. ఈఆర్. ఓకే, కైరోమాన్సర్. ఓకే, బికాస్ కైరో మీన్స్ హ్యాండ్, మాన్సీ మీన్స్ ఫోర్ టెల్లింగ్ ఆర్ ప్రిడిక్షన్. సో పామ్ రీడర్ ఏమంటాము అంటే కైరోమాన్సర్ అని అంటాం. అడ్జెక్టివ్ ఏమవుతుంది అంటే కైరోమాంటిక్. ఫామ్ వస్తే అడ్జెక్టివ్. రైట్? ఇమేజెస్ చూడండి. దిస్ ఇస్ కాల్డ్, ఈ ఇమేజ్ దేని గురించి? హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు అంటే కైరో
ఓకే. అండ్ హీస్ డూయింగ్ సమ్ ప్రాక్టీస్ అంటే కైరోప్రాక్టర్, ఇతను ఒక కైరోప్రాక్టర్. ఈ ఫుట్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేస్తున్నాడు కదా, వీడిని ఏమంటాం? పొడియాట్రిస్ట్ అంటాం, లేదా ఏమంటాం? కైరోపాడిస్ట్ అని అంటాం. రెండు ఒక్కటే అని చెప్పాను, పొడియాట్రిస్ట్ అండ్ దెన్ కైరోపాడిస్ట్. ఓకే. నౌ ఇదేం చెప్పండి, జాతకం చూసి ఇది నీ హ్యాండ్, ఇది నీ లైఫ్ లైన్, ఇదేమో నీ ఫేట్ లైన్, ఇదేమో నీ చిల్డ్రన్ లైన్ అని చెప్పి అంటాం కదా. సో దిస్ ఇస్ కాల్డ్ కైరోమాన్సీ బికాస్ ఫోర్ టెలింగ్. అండ్ దెన్ రైటింగ్ విత్ యువర్ హ్యాండ్ ఏమంటాం? Chirography. This is called chirography and the person is called chirographer. Simple, right? So we are done with the explanation part. Match the following చూద్దామా? కాలమ్ బి ని కాలమ్ ఏ తో మ్యాచ్ చేద్దాం. సి ఫస్ట్ వన్, డెంటల్ స్పెషాలిటీ ఇన్వాల్వింగ్, ఓకే ఇది డెంటల్ స్పెషాలిటీ అంట, ఇన్వాల్వింగ్ పల్ప్ రూట్ కెనాల్. పల్ప్ రూట్ కెనాల్ ఎక్కడ ఉంటది? ఇన్సైడ్ యోర్, ఇన్సైడ్ అంటే ఎండు. వెరీ గుడ్. సో ఫోర్త్ వన్ కి ఏ అని రాయాలి. నెక్స్ట్, అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే బారోమీటర్ మనకు తెలిసిందే. సో సిక్స్త్ వన్ ఇస్ బి. ఓకే. స్పెషాలిటీ అరైజింగ్ ఫ్రమ్ ద థియరీ దట్ ప్రెషర్ ఆఫ్ ద బోన్స్ ఆన్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ మే కాజ్ డిసీజ్ అంట. సో బోన్స్ అంటే ఏమని నేర్చుకున్నాం? ఆస్టియో నేర్చుకున్నాం. ఈ ప్రెషర్ అంట, ప్రెషర్ వల్ల వచ్చే డిసీజ్ ఏమంటాం? ఆస్టియోపతి అని అంటాం. ఆస్టియోపతి బికాస్ ఆస్టియో మీన్స్ బోన్, పతి అంటే సఫరింగ్ అంటే నథింగ్ బట్ ప్రెషర్. సో ఎయిత్ వన్ కి సి వస్తుంది. స్పెషాలిటీ ఆఫ్ చైల్డ్ డెంటిస్ట్రీ. చైల్డ్ అంటే ఏంటి? ఓకే, పెడోడాన్షియా అని అంటాం. మనం ఇక్కడ స్పెషాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో సెకండ్ వన్ కి డి వస్తుంది. బ్లడ్ ప్రెషర్ అపరటస్ కి స్పిగ్మోమానోమీటర్ అని తెలిసిందే. నెక్స్ట్ చూడండి, ట్రీట్మెంట్ ఆఫ్ మైనర్ ఎయిల్మెంట్స్ ఆఫ్ ఫుట్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేసే ఆ ట్రీట్మెంట్ ని ఏమంటాం? పొడియాట్రీ అని అంటాం. బికాస్ పొడోస్ అంటే వాట్ ఇస్ పొడోస్? టెల్ మీ. ఫుడ్. ట్రీ అంటే మెడికల్ హీలింగ్, నథింగ్ బట్ ట్రీట్మెంట్. సో నైన్త్ కి ఎఫ్ రాయాలి. గుడ్. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ హీట్ అంటే థర్మో, మెజర్ చేయడం అంటే థర్మోమీటర్. సో 10th వన్ ఇస్ జీ. స్పెషాలిటీ ఆఫ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ మీన్స్ టేకింగ్ అవుట్ ఆఫ్ యువర్ టూత్. ఎక్స్ట్రాక్షన్, ఎక్స్ మీన్స్ అవుట్. సో ఎక్సోడాన్షియా. ఫిఫ్త్ వన్ కి మనం ఏం రాయాలి అంటే హెచ్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, స్పెషాలిటీ ఆఫ్ టూత్ స్ట్రైటనింగ్, టూత్ ని స్ట్రైట్ చేయడం అంటే ఆర్థోడాన్షియా. సో ఫస్ట్ వన్ ఐ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్, స్పెషాలిటీ ఆఫ్ గమ్ స్పెషలిస్ట్ అంటే ఏంటి? పెరి అంటే గమ్, రౌండ్. సో థర్డ్ వన్ కి ఏ అనే ఆప్షన్ వస్తుంది. రైట్. నెక్స్ట్ మ్యాథ్ ద ఫాలోయింగ్ చూడండి. ఆక్టోపస్ అంటే ఏమిటి? ఎయిట్ ఆర్మ్డ్ సీ క్రియేచర్. ఓకే. సో డి. ప్లాటిపస్ అంటే ఏమిటి? ప్లాటిపస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎగ్ లేయింగ్ మ్యామల్ విత్ వెబ్డ్ ఫీట్. మనం నేర్చుకున్నాం, చూసాం కూడా డయాగ్రామ్. సో జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పోడియం అంటే ఏంటి? స్పీకర్స్ ప్లాట్ఫామ్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కైరోపాడీ క్లిక్ చేయండి. కైరో అంటే ఏంటి? యువర్ హ్యాండ్. పాడీ అంటే ఏంటి? యువర్ ఫీట్. అంటే ఏంటి? ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ minor ailments of foot. Okay, so this is called F. నెక్స్ట్ చూడండి, కైరోప్రాక్టిక్. కైరో అంటే హ్యాండ్, ప్రాక్టిక్ అంటే ప్రాక్టీస్ చేయడం. ఓకే, అంటే ఏం చేస్తున్నాం? హియర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నర్వస్ సిస్టమ్ బై ద మ్యానిపులేషన్ మసాజ్. ఓకే, సో కైరోప్రాక్టిక్ అంటే వెరీ గుడ్. కైరోగ్రఫీ అంటే ఏంటి? నీ చేతులతో రాయడం అంటే హ్యాండ్ రైటింగ్. కైరోమాన్సీ అంటే ఫోటల్ పామ్ రీడింగ్. ఓకే, సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. True or false questions చూద్దామా? ఆర్థోడాన్షియా is a branch of dentistry. Yes, is a branch. డెంటిస్ట్రీకి సంబంధించిన ఒక బ్రాంచ్ ఇది. ఆర్థో అంటే స్ట్రైట్, ఒడాంటోస్ అంటే టూత్. సో ని స్ట్రైటన్ చేయడం. సో ఇట్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ డెంటిస్ట్రీ. సో ఆన్సర్ ఈస్ yes. Doctors use sphygmomanometers to check blood pressure. Yes, correct. బ్లడ్ ప్రెషర్ కి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? స్పిగ్మోమానోమీటర్. సో ఆన్సర్ ఈస్ ట్రూ. Osteopathic physicians may use standard medical procedures. Yes, standard medical procedures ni use చేస్తారు వీళ్ళు డాక్టర్స్, వీళ్ళు ఫిజిషియన్స్. సో మెడికల్ ప్రొసీజర్స్ ని యూస్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఆన్సర్ ఈస్ కైరోప్రాక్టిక్ డీల్స్ విత్ హ్యాండ్ రైటింగ్ అని అంటున్నాడు, అంటే గ్రఫీ అని రావాలి. సో ఆన్సర్ ఏంటి? ఫాల్స్. కైరోప్రాక్టిక్ అంటే ఏంటి? కైరో అంటే నీ హ్యాండ్, ప్రాక్టిక్ అంటే నీ హ్యాండ్స్ తో సమ్ మసాజెస్ చేసి ఆ స్పైన్ ని కరెక్ట్ చేస్తున్నావు. ఓకే, నెక్స్ట్ కైరోపాడీ అన్నా పొడియాట్రీ అన్నా సినానిమసా అని అడిగాడు. చూడండి, కైరోపాడీ అండ్ పొడియాట్రీ ఆర్ సినానిమస్ టర్మ్స్. yes, 100%. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో చూసాం కైరోపాడీ అండ్ పొడియాట్రీ అంటే ఏంటో.
So they both are synonyms. Next, a podium is a place from which a lecture might be delivered. Yes. Okay, podium. Next చూడండి, పెడోడాంటిస్ట్ ఈజ్ అ ఫుట్ డాక్టర్. నో, ఒడాంటోస్ అంటే ఏంటి? టూత్. పెడో అంటే చిల్డ్రన్, సో అతను ఫుట్ డాక్టర్ కాదు. చిల్డ్రన్ యొక్క టీత్ ఆర్ టూత్ ని చూసే ఆ డెంటిస్ట్ ని అంటాం. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. పెరిడాంటిస్ట్ అంటే గమ్ స్పెషలిస్ట్. అవును, కరెక్టే. పెరి అంటే గమ్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్ చూడండి, ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ థెరపీ. ఎస్, ఎందుకంటే రూట్ కెనాల్ అనేది టూత్ లోపట ఉంటుంది ఎండో, సో అందుకే ఆన్సర్ ఈ. నెక్స్ట్, ఎగ్జోడాంటిస్ట్ అంటే ఏమిటి? ఎగ్జో అంటే అవుట్, ట్రాక్టింగ్ యువర్ టీత్. ఎస్, సో ఆన్సర్ ఈస్ ఎస్, కరెక్ట్, ట్రూ. బారోమీటర్ అనేది హీట్ ని మెజర్ చేస్తుందా? నో, బారోమీటర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని మెజర్ చేస్తుంది. హీట్ అనేది థర్మోమీటర్. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఆక్టోపస్ అనేది 8 ఆర్మ్సా? ఎస్, ట్రూ. ప్లాటిపస్ అనేది ల్యాండ్ యానిమల్ కాదు. ఇందాక నువ్వు చూసా, నేను వాటర్ చూపించానా లేదా మీకు? ఎస్, సో అది అక్వాటిక్ యానిమల్. సో ఆన్సర్ ఏంటి? ఫాల్స్. ట్రైపాడ్ అనేది 4 legs ఉంటాయా? ట్రై అంటే ఏంటి? 3, సో 4 కాదు. సో ఆన్సర్ ఏంటి? ఫాల్స్. కైరోగ్రఫర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అట్ పెన్ మ్యాన్షిప్. ఎస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పెన్ మ్యాన్షిప్ అనే టర్మ్ యూజ్ చేశాడు. పెన్ మ్యాన్షిప్ అంటే పెన్ ని నువ్వు యూజ్ చేస్తూ రాస్తున్నావు. సో కైరోగ్రఫర్, కైరో అంటే హ్యాండ్, గ్రఫర్ అంటే రైటర్. సో హ్యాండ్ రైటింగ్, నథింగ్ బట్. ఓకే, కైరోమాన్సర్ అంటే రీడ్స్ పామ్సా? ఎస్, కరెక్ట్. ఆన్సర్ ఇస్. నెక్స్ట్ చూడండి, 1 word substitutions. Pertaining to child dentistry. చైల్డ్ డెంటిస్ట్రీ అంటున్నాడు. అడ్జెక్టివ్ ఫామ్. అడ్జెక్టివ్ ఫామ్ అంటే ఇక్ అని రావాలి. ఓకే, డోంటిక్. ఎందుకు? పెడో అంటే చైల్డ్, చైల్డ్ యొక్క డెంటిస్ట్రీకి సంబంధించి అంటే ఒడాంటిక్ అని రావాలి. సో 2 రావాలి అండ్ ఇక్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, అగైన్ అడ్జెక్టివ్ ఫామ్ అడిగాడు. పర్టైనింగ్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ ఫుట్ అని అంటున్నాడు. ఓకే, ఫుట్ అని అంటున్నాడు కాబట్టి పొడియాట్రిక్. పొడియాట్రిక్ ఎందుకు? బికాస్ పోడ్ అంటే ఫుట్, ఇట్రియా అంటే మెడికల్ హీలింగ్, నథింగ్ బట్ ట్రీటింగ్. సో పొడియాట్రిక్. నెక్స్ట్ చూడండి, బ్లడ్ ప్రెషర్ apparatus. బ్లడ్ ప్రెషర్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి? స్పిగ్మోమానోమీటర్. స్పెల్లింగ్ ఇస్ ఇంపార్టెంట్. స్పిగ్మోమానోమీటర్. స్పిగ్మోమానోమీటర్. 3-legged స్టాండ్ ఏమంటాం? ట్రైపాడ్ అని అంటాం. Okay, good. Pertaining to the treatment of diseases by manipulation to relieve the pressure. అంటే ఏంటి? అడ్జెక్టివ్ ఫామ్ అడిగాడు. ఇక్కడ బోన్ అంటున్నాడు. చూడండి, బోన్ అంటున్నాడు అండ్ ప్రెషర్ అంటే పత్తి అంటే నథింగ్ బట్ ఫీలింగ్. సో ఆ 2 రావాలి. ఆస్టియో రావాలా, పత్తి రావాలి. అండ్ దెన్ అడ్జెక్టివ్ ఫామ్ అంటున్నాడు కాబట్టి ఆస్టియో, పత్తిక్ రావాలి. నెక్స్ట్ అగైన్ అడ్జెక్టివ్ ఫామ్ అడిగాడు. పర్టైనింగ్ టు హ్యాండ్ రైటింగ్ అంటున్నాడు. సో హ్యాండ్ రైటింగ్ అంటే హ్యాండ్, రైట్. హ్యాండ్ అంటే ఏంటి? కైరోగ్రఫిక్. కైరోగ్రఫిక్ ఎందుకు రావాలి? అడ్జెక్టివ్ కాబట్టి. గమ్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి? పెరిడాంటిస్ట్. పెరిఓడాంటిస్ట్. ఓడాంటిస్ట్. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఆఫ్ ఫుట్ అంటున్నాడు. ఫుట్ 2 ఉంటాయి. ఇవి నేను చెప్పాను కదా. చూడండి, ఈ సెషన్ లో మనం 2 సినానిమ్స్ నేర్చుకున్నాము. వన్ ఇస్ వాట్? పొడియాట్రీ. పొడియాట్రీ. నెక్స్ట్ ఇస్ కైరోపాడీ. ఓకే, కైరోపాడీ. 2 కూడా సినోనిమ్స్. పొడియాట్రిస్ట్, కైరోపాడిస్ట్ లేదా పొడియాట్రీ అండ్ దెన్ కైరోపాడీ. ఓకే, నెక్స్ట్, స్టాండ్ ఫర్ ద స్పీకర్ ఇస్ కాల్డ్ పోడియం. పోడియం మనకు తెలిసిందే. డెంటిస్ట్ స్పెషలైజింగ్ ఇన్ ట్రీటింగ్ పల్ప్ అంటున్నాడు. ఎండోడాంటిస్ట్. నెక్స్ట్ చూడండి, పర్టైనింగ్ టు ద స్పెషాలిటీ ఆఫ్ టూత్ ఎక్స్ట్రాక్షన్. అడ్జెక్టివ్ ఫామ్ అడిగాడు. ఓకే, ఎక్స్ట్రాక్షన్ అంటే ఎగ్జోన్ రావాలి. ఓకే, ఎగ్జోడాంటిక్, ఇక్ అని రావాలి. ఎందుకు? బికాస్ అడ్జెక్టివ్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ కూడా అడ్జెక్టివ్ అడిగాడు. పర్టైనింగ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. జనరల్ గా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏమంటాం? బారోమీటర్ అని అంటాం కదా. అడ్జెక్టివ్ ఫామ్ ఉందా? ఏదైనా ఒక ఫామ్ అడ్జెక్టివ్ ఫామ్ రాయాలి అంటే ఇక్కడ యాడ్ చేయాలి. బారోమెట్రిక్ మనకు తెలిసిందే ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ పామ్ రీడింగ్. నౌన్ అడిగాడు. పామ్ రీడింగ్. ఓకే, కైరోమాన్సీ నౌన్ అడిగాడు. ఓకే, హ్యాండ్ రైటింగ్. కైరోగ్రఫీ. ఆ వ్యక్తి అడగల, వ్యక్తి అని రాసుంటే అప్పుడు కైరోగ్రఫర్ అని అంటూ ఉండే, కానీ మనకి ఆ ప్రాసెస్ అడిగాడు. పామ్ రీడింగ్ అనే ప్రాసెస్ ని కైరోమాన్సీ అంటాం. హ్యాండ్ రైటింగ్ అనే ప్రాసెస్ ని కైరోగ్రఫీ అని అంటాం. నెక్స్ట్
ప్రాక్టీస్ ఆఫ్ మ్యానిపులేటింగ్ బాడీలీ జెస్టిక్యులేషన్స్ టు రిలీవ్ అలైన్మెంట్స్. ప్రాక్టీస్ అని అంటున్నాడు కాబట్టి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు? నీ హ్యాండ్స్ యూస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు, మసాజ్ చేస్తున్నాడు. సో కైరో ప్రాక్టిక్. వ్యక్తి కాదు, ఇది ప్రాక్టీస్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎగ్ లేయింగ్ మ్యామల్. ఎగ్ లేయింగ్ మ్యామల్ అని అంటున్నాడు. ప్లాటిపస్. నాకు మనం చూస్తాం యానిమల్ గురించి. 8 ఆర్మ్డ్ సీ క్రియేచర్ ఏమంటాం? ఆక్టోపస్ అంటాం. చూడండి, ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ హీట్, థర్మోమీటర్. రైట్, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సెషన్ 9. ఏమేమి నేర్చుకున్నాం? ఒడాంటోస్ అంటే టూత్, మెట్రాన్ అంటే మెజర్మెంట్, ఆస్టియాన్ అంటే బోన్ కి సంబంధించి నేర్చుకున్నాం, పొడోస్ అంటే ఫూట్ అని నేర్చుకున్నాం, కైరో అంటే హ్యాండ్ అని నేర్చుకున్నాం. రైట్, సో ఈ సెషన్ లో ఈ రూట్ వర్డ్స్ చూస్తాం. నెక్స్ట్ సెషన్ ఏంటి? సెషన్ నంబర్ 10. సెషన్ నంబర్ 10 లో కూడా మనం కొన్ని రూట్ వర్డ్స్ చూస్తాం. దీనితో చాప్టర్ 3 అనేది ఫినిష్ చేస్తాం.